బైబిల్ ఏమీ తెలియదు అన్న దానికి సమాధానంగా బైబిల్ రత్నారా నేను. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి నన్ను. మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో అతను ఉద్యమం చేసి క్యాథలిక్లకు వ్యతిరేకంగా 26 పుస్తకాల బైబిల్ రూపొందించాడు. మార్టిన్ లూథర్ కింగ్ కాదు, మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ రిఫార్మిస్ట్, రివైవలిస్ట్. మార్టిన్ లూథర్ సో 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, సెకండ్ అండి. హెబ్రీయుడు అంటే హెబ్రీ భాష మాట్లాడే ఇశ్రాయేలీయుడు అంటే, కాబట్టి హెబ్రీ భాష మాట్లాడే వాడిని హెబ్రీయుడు అన్నారు. హెబ్రీయుడు అన్నా ఇశ్రాయేలీయుడు అన్నా ఒకటి కాదు. ఇశ్రాయేలీయులు ఆది కాలంలోనే హేబర్ అనే నది దాటి ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు హేబర్ అనేటువంటి నది దాటి వచ్చారు కనుక ఐగుప్తీయులు హెబ్రీలని వీళ్ళు పిలిచారు. దట్స్ ఆల్. ఇది హిస్టరీ. ఇంకొక విశేషం ఏంటంటే బైబిల్ ఎక్కడ కూడా ఏనుగుల ప్రస్తావన లేదు. విశేషం ఏంటంటే ఏనుగుల గురించి ప్రస్తావన లేదట. ఏనుగుల గురించి బైబిల్లో ప్రస్తావన లేదా? ఇప్పుడు చదివి సచ్చావే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఏనుగు దంతములు అనే మాట చాలా క్లియర్ ఉంటుంది. ఒకసారి చూడు ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఏమనుందంటే 2వ దినవృత్తాంతాలు 9:20 చూస్తున్నారు కదా. వెండి ఏనుగు దంతము ఏమనుంది ఇక్కడ? ఏమనుందనే ఏనుగు దంతము. ఇంగ్లీష్ లో అయితే ఐవరీ. ఐవరీ అంటే ఏంటో మళ్ళీ అది కూడా నువ్వు చెక్ చేసుకో. తెలుగులో ఉందండి ఏనుగు, మళ్ళీ ఇంగ్లీష్ లో లేదని. ఐవరీ అని చాలా క్లియర్ ఉంది ఇంగ్లీష్ లో. ఐవరీ అంటే డిక్షనరీ లో చూసుకో. మళ్ళీ ఏనుగు దంతం అని చాలా క్లియర్ ఉంటుంది. సరే ఇంగ్లీష్ లో ఉంటుంది, మళ్ళీ హిబ్రూలో ఉంటుంది అన్నమాట. మళ్ళీ హిబ్రూలో కూడా చాలా క్లియర్ ఉందని చూసుకోండి ఒకసారి. సెన్హబ్బీమ్ అని ఉంటది. సెన్హబ్బీమ్ అంటే అర్థం ఏంటంటే ఐవరీ, చాలా క్లియర్ గా ఉంటది. టూత్ ఆఫ్ ఎలిఫెంట్ అని, ఐవరీ టస్క్ అని. కాబట్టి ఎలిఫెంట్ గురించి ఉందా లేదని అర్థం నువ్వు జాతిరత్నం. కాబట్టి ఏనుగు గురించి ఉండదని ఇప్పుడు అనమాట. నువ్వు జాతిరత్నం పెట్టాలి. బైబిల్ రత్నం తీసి జాతిరత్నాన్ని పెట్టుకో, భలే ఉంటది నీకు.